డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డిసెంబర్ 5న చెలికాని రామారావు భవనంలో నిర్వహించే పీడీఎస్యూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. 1974న ఏర్పడిన పీడీఎస్యూ 2024 డిసెంబర్ 5కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ రామచంద్రపురం చెలికాని రామారావు భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పీడీఎస్యూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. పీడీఎస్యూ శాస్త్రీయ విద్యే లక్ష్యంగా పనిచేస్తుందని, సమాజ స్థాపన, దోపిడీ లేని సమాజం కోసం పనిచేస్తుందన్నారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పీడీఎస్యూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1974 ఏర్పడిన పీడీఎస్యూ 2024 కల్లా 50 సంవత్సరాలు పురస్కరించుకుంది. దీనికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ దాదాపు సంవత్సర కాలంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా పీడీఎస్యూ 50 సంవత్సరాల సభ నిర్వహిస్తూ ఉన్నాం భారీ ఎత్తున. అలాగే ఈ రామచంద్రపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభని ఈరోజు డిసెంబర్ 5వ తేదీన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభను చెలికాల రామారావు గారి భవన్లో జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి పీడీఎస్యూ విద్యార్థి లోకానికి, అలాగే మేధావర్గాలకి, అలాగే లెక్చరర్స్కి, డాక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంటలెక్చువల్స్కి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. పీడీఎస్యూ శాస్త్రీయ విద్య లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. సమాజ స్థాపన కోసం పనిచేస్తూ ఉంది. దోపిడీ లేని సమాజం కోసం పీడీఎస్యూ పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖండించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. విద్యను ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా ఈరోజు తీసుకుపోతూ ఉన్నారు. సామ్రాజ్యవాద విశ్వసంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నారు. అశ్లీల చిత్రాలతో, ఈరోజు మీడియాలతో ఈరోజు మొత్తం యువతనంతా కూడా పాడవుతూ ఉంటే కనీసం యువతకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది.